హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ ఆండాళ్ళమ్మ గారు ఎపిసోడ్ 7. కథ రాసిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ. పద్మ అత్తగారికి ఫిర్యాదు చేసింది. చూసారా అత్తయ్య, ఎక్కడైనా పెన్ను వెళ్లి జీడిపప్పు డబ్బాలో ఉంటుందా? ఉప్మా కని జీడిపప్పు తేవటమే గాని అది పట్టుమని 10 రోజులు ఉంచరు. ఒట్టి తిండిరంది. ఏమీ లేనప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా గడగడ తాగేసి ఊరుకుంటారు. ఉండండి వస్తాను అంటూ తరుగుతూ ఉన్న వంకాయలు ఆప్ చేసి లేచి వెళ్ళిపోయింది. పద్మ వెళ్లేసరికి పెన్ను ప్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు సారథి. పద్మ వెనకే వెళ్లి జేబులోంచి పెన్ను బయటికి తీసి చూపించింది. ఇదేమిటి? అరే, ఇక్కడే ఉందే, నేను చూసుకోనే లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక బుద్ధిగా కూర్చొని చదువుకోండి, లేకపోతే నానిగాడిని ఆడించండి. వంట కాగానే నేనే వస్తాను అంటూ వెళ్ళిపోతున్న పద్మ చేయి పట్టుకున్నాడు సారథి. అబ్బా, కాసేపు కూర్చో పద్మ, ఏమిటలా దూసుకుపోతావు అన్నాడు బాధగా. బావుంది, కూర్చుంటే ఎలా అంటూనే కూర్చుంది పద్మ. సరదాగా ఇద్దరం కలిసి కుంపటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకునేవాళ్ళం కదూ. ఏమిటి కర్మ చెప్పు, అక్కడికి రాను లేను, ఇక్కడ కూర్చోను లేను అంటూ సొద వెళ్ళబోసుకున్నాడు సారథి. ఓయ్ పద్మావతి, వస్తానని వెళ్ళి అక్కడే కూర్చున్నావే, అన్నం వార్చేస్తున్నాను, రారా, వంకాయలు తరగాలి అంటూ వంటింట్లోంచి పొలికేకలు పెట్టింది ఆండాళ్ళమ్మ గారు. అదిగో ఎలా బొబ్బలు పెడుతోందో, వెళ్తాను అంది పద్మ లేవబోతూ. సరదాగా ఉంటే సహించలేక అలాగే బొబ్బలు పెడుతోందిలే, వెళ్లకు అంటూ ఆఫ్ చేశాడు సారథి. ఆవిడ కోపం వస్తే ఎక్కడికక్కడే పారేసి ముసుగుదని పడుకుంటుంది. అప్పుడైనా చేసుకోవాలిగా. వెళ్ళిపోతాను, రాత్రికి బోల్డను కబుర్లు చెప్తానులేండి అంటూ నవ్వింది పద్మ. సారథి విరక్తిగా పద్మ కొంగొదిలేశాడు. చిచి, పాడు బ్రతుకు, నా పెళ్ళాం ఒక గడియ కూడా నా దగ్గర కూర్చోదు, చచ్చిపోతాను. అలాగే సిరాబుడ్డిలో పడి చచ్చిపోండి. ఛ, సిరా ఒంటి నిండా మచ్చలు కట్టేస్తోంది. కాఫీ తెచ్చిపెట్టు, కాఫీ కప్లో పడి చచ్చిపోతాను. కాఫీ అయినా డాగులు పడుతుంది, మంచినీళ్లు తెస్తాను. వెర్రి వేషాలేయక చక్కగా పుస్తకం చదువుకుంటూ కూర్చోండి అంటూ వంటింట్లోకి వచ్చి కత్తిపీట దగ్గర కూర్చుంది పద్మావతి. ఆండాళ్ళమ్మ గారు ఉల్లిపాయలు జల్లెడ ముందు పడేసుకుంది. పెద్దదాన్ని ఏమైనా చెప్తే కోపం వస్తుంది గాని మగవాడితో సరి సమానంగా వీధి గుమ్మాలెక్కి కూర్చోవటం ఆడదాని లక్షణం కాదే పద్మావతి. అస్తమానం అంటిపెట్టు కూర్చోకపోతే పెళ్ళాలు కాకపోతారా, మొగుళ్ళు కాకపోతారా? నేను ఒకదాన్ని చాకరీ చేయలేకపోతుంటే ఈడా. ఆండాళ్ళమ్మ గారు పురాణం తెరిచి శ్రావ్యంగా చదువుతుంటే ఎంత అసూయ మనిషిరా బాబు అనుకొని అత్తగారి వాగుడంతా కుడి చెవితో విని ఎడమ చెవితో వదిలేస్తూ కూర్చుంది పద్మావతి. సారథికి మళ్ళీ ఏమీ దోచలేదు. పద్మా, కాసిన్ని మంచినీళ్లు తెస్తావు, దాహంతో కాళ్ళు బీకుతున్నాయి అంటూ అరిచాడు. ఎందుకలా చెవిగోసిన మేకలా అరుస్తాడు, విడ్డూరం అంది ఆండాళ్ళమ్మ గారు విసుక్కుంటూ. పద్మ వంకాయలు ఉల్లిపాయలు తరిగేసి గ్లాసుడు నీళ్లు పట్టుకొని గదిలోకి వెళ్ళింది. మూతి బిగించుకొని నిలబడి మంచినీళ్ళు అందించింది. ఏం అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను. బాగా ఏం లేవు గాని చెబుదు, నా దగ్గర దాపరికం దేనికి? మళ్ళా ఏమైనా అందా? అస్తమాను మీ దగ్గరకు వస్తున్నానని సాధిస్తోంది. మగవాళ్లతో సరి సమానంగా వీధి గుమ్మాలెక్కి కూర్చోవటం ఆడవాళ్ల లక్షణం కాదట. అవునవును, ఆడవాళ్ల లక్షణాలు ఏమిటో ఆవిడకు మహాబాగా తెలుసు. అందుకే భర్త గారు కాపరం వదిలి కాశీకి పరిగెత్తారు. పద్మ పక్కుమంది. సారథి జత కలిపాడు. నవ్వుల్ని దూసుకుంటూ వంటింట్లోంచి సన్నటి రాగాలాపన వినవచ్చింది. అయ్యో దేవుడోయ్, మాటలు పడమని వెళ్ళావా దేవుడోయ్? పద్మావతి త్రుళ్ళిపడింది. సారథి తెల్లబోయాడు. ఇద్దరూ కలిసి వంటింట్లోకి పరిగెత్తారు. ఏమైంది అత్తయ్య? అదేం పెద్దమ్మా ఏడుస్తున్నావు? ఆండాళ్ళమ్మ గారు కుంపటి పక్కనే చుర్రున చీదేసింది. ఏముందిలే నాయనా, అందరూ అన్నమాటే నువ్వు అన్నావు. ఆ మహారాజు కాశీకి వెళ్తానని నాకు మాత్రం చెప్పారా?
చెప్తే చస్తే వెళ్ళనిచ్చేదాన్నా. ఓ రాత్రికి రాత్రి లేచి కట్టుగుడ్డలతో పోయాడు. తెల్లారి 8 గంటలకు లేస్తే ఈ పాపిష్టి వార్త చెవిని పడింది. ఇన్ని నీళ్ళైనా గొంతులో పోసుకోకుండా 12 గంటల దాకా కంటికి మంటికి ఏకదారగా ఏడ్చాను. ఇరుగమ్మ పొరుగమ్మ బలవంత పెడుతుంటే అపరాహ్నం వేళ 4 మెతుకులు గతికి రాత్రి దాకా బోరుమని ఏడ్చాను. నా దేవుడు తిరిగి రావాలని 1000 గడపలున్న మా ఊళ్ళో గ్రామ కొంచెం నోము నోచాను. ఎన్ని చేస్తే ఏమి లాభం? నా మంచి కూడా ఎవరికి తెలుసు దేవుడోయ్. నన్ను మాటలు పడమని వెళ్ళావా దేవుడోయ్. డోయ్ డోయ్ అంటూ ఆండాళ్ళమ్మ గారు ఇంటి కప్పు ఎగరగొట్టేస్తుంటే పాపం పార్థుడు బిత్తరపోయాడు. నిజంగా నీ మంచి గుణం తెలియక అనేశాను. ఊరుకో పెద్దమ్మా, ఏమీ అనుకోక పెద్దమ్మా. సరోజ పెళ్లికొచ్చినప్పుడు ఆ సూర్యంగాడే చెప్పాడు పెద్దమ్మా. నాకేం తెలుసు, అంతా నమ్మేశాను. ఊరుకోలే పెద్దమ్మా అంటూ పెద్దమ్మ ఎదుటే చతికిలబడి బతిమాలటం ప్రారంభించాడు. ఆండాళ్ళమ్మ గారు బెక్కుతూ ఉండిపోతుంది. సారథి పిల్లిలా జారుకున్నాడు. పద్మావతి నోటికి కొంగడ్డు పెట్టుకొని కూరగిన్నె కుంపటెక్కిచ్చింది. ఆండాళ్ళమ్మ గారు తొందరగానే తేరుకోగలిగింది. అంతా మరిచి ఎప్పటి ఉద్యోగంలో జారిపోయింది. రాత్రి సారథి భోంచేస్తుంటే పద్మ బాబుని భుజాన వేసుకొని పడగ్గదిలో తిరగసాగింది. ఆండాళ్ళమ్మ గారు సారథి దగ్గర చేరింది. ఒరే నాయనా, నీ కోపం రాకపోతే పెద్దమ్ముండను మాట చెప్పనా? ఏమిటి పెద్దమ్మా అది? బొత్తిగా అర్ధనాకు అణాకు దాని ముందు చెయ్యి దాపటానికి నీకు అభిమానం కాదుట్రా? పోనీ అడగగానే గౌరవంగా ఇస్తుందా? 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అదంతా సరదాకంటుంది పెద్దమ్మా, అంతేగాని. ఎన్ని చెప్పు, మగబిడ్డవు, లక్షణంగా సంపాదించుకుంటున్నావయ్యే. ఆడదాని ముందు చెయ్యి దాపటం బాగులేదు సుమి. సారథికి చిరాకు వేసింది. సరే గాని పులుసు వేయి. పులుసుతో పాటు మరికొంచెం నెయ్యి కూడా ప్రేమగా వడ్డించింది ఆండాళ్ళమ్మ గారు. నాకు తెలియక అడుగుతాను, జీతం అది దాని చేతికే ఇచ్చేస్తావేమిట్రా? ఎవరికిచ్చేది మాత్రం ఏముందిలే, ఇద్దరం వాడుకునే ఉంటాంగా. మగాడి చేతి బిడ్డ ఆడదాని చేతి అర్థము దక్కవంటారు. లక్షణంగా సంపాదించుకుంటున్న వాడివి నీ దగ్గర అట్టే పెట్టుకోక. ఊరికేనా అన్నాననుకో, ఎవరి దగ్గర ఉంటే ఏముందిలే. అవును, ఎవరి దగ్గర ఉంటే ఏముంది పెద్దమ్మా, నీ దగ్గర ఉన్నా లక్షణంగా ఉంటుంది. అయ్యో, దానికేం భాగ్యం, అలాగే ఇవ్వరా, నిక్షేపంలా ఉంచుతాను. సారథి నవ్వుకుంటూ చేయి కడుక్కొని లేచిపోయాడు. పద్మ భోజనానికి వెళ్ళింది. ఎప్పుడొస్తుందా ఆండాళ్ళమ్మ గారి అమోఘమైన సలహాలు, ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు సారథి. పద్మ వచ్చింది. ముభావంగా పక్క సర్దుకొని పడుకుంది. సారథి పద్మ చెయ్యి చేతిలోకి తీసుకోబోతే విసిరి కొట్టింది. తెల్లబోయిన సారథి, ఇదేమిటి అలక? రాత్రికి ఎన్నో కబుర్లు చెప్తానన్నావు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పద్మ, ఏమిటిది అన్నాడు. మళ్ళా పద్మ అటు తిరిగిపోయింది గాని మాట్లాడలేదు. సారథికి కోపం వచ్చింది. నేనేం చేశానో చెప్పి సాధించరాదు అన్నాడు. మీరు ఏమీ చేయలేదు, సాధించడానికి నేనెవత్తను? నిద్ర వస్తుందని పడుకున్నాను, అది తప్పే అంది వ్యంగ్యంగా. తప్పు కాదు, నువ్వు ఏం చేసినా తప్పు కాదు. నీకు సమంజసం అనిపించినట్టే చెయ్యి. కానీ పద్మ, నువ్వింత మూర్ఖంగా ప్రవర్తించినట్టు నాకెప్పుడూ గుర్తులేదు అంటూ సారథి లేచి మడత మంచం వాల్చుకుంటుంటే పద్మ వారించలేదు. కనీసం చూడనైనా చూడలేదు. మాట్లాడకుండా నిద్రపోయింది. మర్నాడు పగలు కూడా పద్మ అలానే ముభావంగా ఉండిపోయింది. సారథి పలకరించటానికి కూడా ప్రయత్నించలేదు. దంపతులు ఇద్దరూ అంటీ అంటనట్టుగా తిరగటం మొదట ఆండాళ్ళమ్మ గారికి తగని ఆశ్చర్యం కలిగించినా ఏమిటో అర్థమైనట్టు ముసిముసిగా లోపల నవ్వుకుంది.
ఆ సాయంత్రం జీతం అందుకొని సారథి ఇంటికొచ్చాడు. తనంతా తనే పద్మను పలకరించాడు. పద్మ, పర్స్ తీసి దాచు అన్నాడు. పద్మ కోపమంతా వెళ్ళగక్కుతూ విసురుగా అంది. నాకేం అవసరం లేదు, మీరే దాచుకోండి, లేకపోతే మీ పెద్దమ్మ గారికి ఇవ్వండి. పద్మ, ఏ మీ గుసగుసలు నేను వినలేదనుకున్నారా? సారథి విస్తుపోయాడు. గుసగుసలా? ఆవిడేదో వాగింది, అది నీకు లెక్క కాదు, మీ ప్రవర్తనే నాకు లెక్క. ఎంత లాలూచి లేకపోతే నన్ను గురించి మీ దగ్గర చెప్పడానికి ఆవిడకి అంత ధైర్యం వస్తుంది? పూలు తేకండి, డబ్బు నా చేతికి ఇవ్వకండి. ఆవిడ మీకు ఎకరాలు రాసిస్తుంది కదూ. నోర్ముయ్. ఛీ, ఇంత పశువులా ప్రవర్తిస్తావని ఎన్నడూ అనుకోలేదు. నన్ను అన్ని విధాలా తెలిసి కూడా. సారథి అరచేతిలో నుదుర అంచి బాధగా కూర్చుండిపోయాడు. పద్మ క్షణం మౌనం వహించింది. 100 రాళ్లు విసిరితే ఒక రాయైనా తగలకపోదు. ఇటువంటి పెద్ద మనుషులున్న సంసారాలు బాగుపడ్డట్టే. మీకు మొహమాటం లేదు కాబోలు. ఆవిడ్ని పొమ్మని చెప్పండి, వెధవ తద్దినం. సారథి కస్సుమన్నాడు. చెప్పాలంటే క్షణం పట్టదు, కానీ చస్తే చెప్పను. గుణవంతురాలివి, సహనవంతురాలివి, బాధపడిపోతామే. ఓర్పు నీ సొత్తు కదూ, ఏమైపోయింది? పద్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. దిండులో మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. పద్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవటం సారథి ఎన్నడూ ఎరగడు. ప్రియమైన పద్మ, ప్రాణం వంటి పద్మ ఏడుస్తుంటే ఎంతో బాధ కలిగింది సారథికి. అయినా నిర్లక్ష్యంగా సిగరెట్టు మీద సిగరెట్టు నుసి చేస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి మరీ ఉండబట్టలేక లేచి వచ్చి పద్మ పక్కలో కూర్చొని తల నిమురుతూ బుజ్జగించాడు. పద్మ, ఏమిటిది? మరీ పిచ్చిదానివైపోతున్నావు. అవును, పిచ్చిదాన్ని కాబట్టే మీ ఇద్దరు అంత మంతనాలు చేయగలుగుతున్నారు. పద్మ, నీ ధోరణి నీదేనా? నన్ను నమ్ము పద్మ. నీకన్నా అండాళం ఎక్కువ నాకు. నా మీద ఇంత నింద వేయటానికి నీ మనసు ఎలా అంగీకరించింది పద్మ? నా మాట విను, కొన్నాళ్ళు అనుభవించాలి. సమయం రాకపోదు, నేను మాత్రం పొమ్మని ఎలా చెప్పేది? సారథి ఎంత సముదాయించినా పద్మకు ఊరట కలగలేదు. కన్నీళ్లతో వేళగాని వేళ నిద్రపోయింది. పద్మ తెల్లారి లేచింది మొదలు అత్తగారిని పలకరించలేదు. వంట పని తానే చూసుకోవటం ప్రారంభించింది. వంట పూర్తయ్యాక చీరొతికి ఆరవేసుకుంటుంటే, అమ్మాయి, నా మడిబట్ట కూడా కాస్త నీళ్ల ముంచిపెట్టు అంద ఆండాళ్ళమ్మగారు. నేను ఉతకలేను అంది పద్మ ఖచ్చితంగా. ఆండాళ్ళమ్మగారు కొరకొరా చూసింది. వీలైతే కోడలి పిల్లను కరకరా నమిలి పారేయాలని పళ్ళు పటపట్లాడించింది. పద్మావతి ఏమీ లెక్క పెట్టకుండా తన పని తాను చూసుకొని గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఆండాళ్ళమ్మగారి హృదయం అవమానంతో మండిపోయి ఏదైనా ప్రతీకారం చేయమని ప్రేరేపిస్తోంది. పరిపరి విధాల ఆలోచించింది, ఏమీ తోచలేదు. ఉపాయం దొరకకుండానే సాయంత్రం అయిపోయింది. పద్మ బాబిగాడిని పెరట్లో జామ చెట్టు కింద కూర్చోబెట్టి వాడి ముందు 4 బొమ్మలు పడేసి వంటింట్లోకి వెళ్ళి కుంపట అంటించటానికి కూర్చుంది. బాబిగాడు బొమ్మలతో కేరింతలు ఒడుతూ ఆడుకోవటం ఆండాళ్ళమ్మ గారికి ఏమీ నచ్చలేదు. గబగబా వెళ్ళి, మన్ను తింటావే గధవా, తెగుళ్ళొస్తే ఎవరు చూస్తారా అంటూ వాణ్ణి 4 బాదింది. పసివాడు హడలిపోయి కెవ్వుమని గుక్కబట్టాడు. కుంపట అంటిస్తున్న పద్మ పరుగెత్తుకొచ్చింది. కొడుకు వీపు రాస్తూ గుండెలు కదుముకుంది. బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే పద్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా మీద కోపం పసివాడి మీద చూపిస్తారా? చిన్న విధవను చావబాదటానికి మీ చేతులు ఎలా వచ్చాయి అంది గట్టిగా కోపంతో మండిపడుతూ. చూసా మాట్లాడుతున్నావటే, వాడు గుప్పెళ్ళ కొద్దీ మట్టి బొక్కుతున్నాడని ఒకటి వేశాను. ఛీ, పెద్దవాళ్ళై కూడా నోరు లేని వెధవ మీద నేరాలు మోపుతారు. వాడు మన్ను తిన్నది నిజమే, మీరు చూసింది నిజమే. పుట్టిన తర్వాత ఇంతవరకు దెబ్బపడి ఎరగడు. వాడి భారం ఏమీ మీరు మోయటం లేదు. వాడిని మీరు ఎత్తుకోను వద్దు, ఆడించను వద్దు. వాడు ఒంటి మీద చెయ్యి వేస్తే ఊరుకొని చూడండి అంటూ మహంకాళిలా శాసించింది పద్మావతి. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు అప్లోడ్ చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.